మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నిన్న నుంచి కూడా ప్రతి గ్రామం సందర్శించడం జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత, అలాగే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామాల్లోకి రావడం కొద్దిగా ఆలస్యమైంది. అందులో భాగంగా ప్రతి గ్రామం తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యల మీద, అలాగే కార్యకర్తలతో పరిచయాలు కూడా, ఎందుకంటే ఇక్కడికి ఈ రామచంద్రపురం నియోజకవర్గం వచ్చి 4 నెలలు 5 నెలలు కావచ్చింది. పరిచయాలు పూర్తి స్థాయిలో అందరితో కార్యకర్తలతో మమేకం అవ్వలేక ఒకసారి ఇక్కడ కార్యకర్తలందరితో మమేకమయ్యే విధంగా, అలాగే ఇక్కడ సమస్యలు తెంచుకునే విధంగా ఇక్కడ రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో 3-3 ఉద్దండ నాయకులు ఉన్నా సరే అభివృద్ధి శూన్యం. కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు, మీరు చూడబోతా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ 5 ఏళ్ల పాలనలో మన స్వర్ణాంధ్రప్రదేశ్ చూడబోతా ఉన్నాం. అలాగే ఈ రామచంద్రపురం కూడా స్వర్ణ రామచంద్రపురం ఇలా తీర్చిదిద్దేందుకు నా ఒక్క కృషి పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ గ్రామంలో ఒక అత్యంత దయనీయ పరిస్థితిలో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మరి ఆయన జీవనం సాగించలేని పరిస్థితుల్లో ఇక్కడ ముఖ్య నాయకులందరూ కలిపి, మరి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిపి 1,00,000 రూపాయలు ఇక్కడ అందజేయడం జరిగింది. అదేవిధంగా మిగతా కొంతమంది దివ్యాంగులు ఉన్నప్పటికీ వాళ్ళకి కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఎంత కృషి చేస్తున్నారో, ఎన్డీఏ కూటమి జన సైనికులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా ఒకరికి సాయం చేస్తారు కానీ ఒకరికి న్యాయం చేసే విధంగా ఎప్పుడు ఉండదు. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కార్యకర్తలు తీసుకుంటే వాళ్ళకి పెట్టే గుణం తక్కువ, లాక్కుణం గుణం ఎక్కువ. ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు అలాగే ఈ 5 ఏళ్లు పాలించారు కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంటాం. అవి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు. ప్రజల మధ్య ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి అని ప్రతి సమస్యకి పరిష్కారం వెతుకుతూ మరి స్లోగా ఈ వాస్తవానికి గంగవరం అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. పూర్తి అభివృద్ధి సాధించాలంటే సుమారు 4 కోట్ల రూపాయలు కావాలి. మరి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని చిన్నాభిన్నం చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఇప్పుడిప్పుడే పునర్నిర్మించుకుంటా ఉన్నాం మన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో. మరి అన్నీ కూడా ఈ యొక్క అభివృద్ధి పనులన్నీ కూడా మెల్లమెల్లగా అంచెలంచెలుగా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సహకారం ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా ఈ అభివృద్ధి వైపు సహకరించే విధంగా అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మరి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తానని చెప్పడం సంతోషం. మరొకసారి ఈ గంగవరం మండలం అంటే ఎప్పుడు కూడా అటు కాంగ్రెస్ ఇటు వైసీపీకి అడ్డాగా ఉండేది. మరి ఈ గ్రామస్తులందరూ కూడా, మండల స్థాయి గ్రామస్తులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చరిత్రను తిరగరాసి మరి 3,600 మెజార్టీ ఇవ్వడమే కాక గంగవరం గ్రామం నుంచి 564 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. దానికి శిరస్సు వంచి కార్యకర్తలందరికీ, నాయకులందరికీ